హాయ్ అండి. వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. బాగున్నారా? ఐఎమ్ స్నేహ పటేల్. బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి, ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి చల్లగా అని అయితే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా అంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను. సో చాలామంది కాల్ ఆర్ మెసేజ్ చేస్తున్నారు, ఏంటి అక్క వీడియోస్ తీయట్లేదు ఏందని. అందుకే ఇలా కొంచెం మీ ముందుకు వచ్చాను. ఓకేనా? మీ ఆదర అభిమానాలు ఎప్పుడు నా పైన ఇలాగే ఉంటే నేను ఇట్లా కొంచెం తొందరగా క్యూర్ అయ్యి మీ ముందుకు వస్తా అని మాత్రం మీకైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? ప్రతి ఒక్కరు ఈరోజు ఈరోజు మీ మీ ఫ్యామిలీలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ రిలేషన్షిప్లో కావచ్చు, ఏదైనా కావచ్చండి. మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూసేవారు మంచిగా ధ్యానంలో అంటే ఒక 30 సెకండ్స్ అట్లా ధ్యానంలో ఉండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే వారి పేరు ఇట్లా మనస్ఫూర్తిగా అనుకుంటూ మీకు నచ్చిన కార్డ్ని పిక్ చేసుకోండి. మీకు ఏ కార్డ్ అయితే అంటే ఇక్కడ క్రిస్టల్స్ పెడతాను, ఇక్కడ నేను బ్రాస్లెట్స్ పెడతాను. మీకు ఏ కలర్ అంటే ఏదో ఒకటి ఎంచుకోండి. దాన్ని బట్టి ఈ రీడింగ్ మీకు కనీసం 30 ఆర్ 40% రిజనెట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం. పర్సనల్ రీడింగ్కి పెయిడ్ అంటే అమౌంట్ వేరే ఉంటుందండి. ఓకేనా? ఓకే, మరి ఇంకా రేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి మనము టైమ్లెస్ రీడింగ్ అండి. అంటే మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఈ రీడింగ్. అంటే ఏ ఏ రోజైనా చూడవచ్చు. మీకు ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పుడు మీరు చూడవచ్చు. ఈరోజు అంటే మీ పర్సన్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకేనా? ఓకే, మరి లేట్ ఎందుకు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్, ప్లీజ్ యూనివర్స్ గ్రాట్యూడ్. చూసేవారు అందరికీ కూడా మంచిగా కరెక్ట్గా అంటే వారు ఎంతైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి బాధని ఆ భగవంతుడు తీర్చాలి, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కూడా. నా వీడియోస్ ఎంతమంది అయితే అంటే నా రీడింగ్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోని వాళ్ళు, చూసిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎందుకంటే ఈ స్నేహ పటల్ని ఆదరించి మీరు వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా ఇట్లనే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకెళ్తాను. నేను ఇంకా మీకోసం మంచిగా ముందుకు వస్తానని మాత్రం చెప్పగలుగుతున్నాను. ఓకేనా? గిట్లనే ఆరోగ్యం మంచిగా లేకున్నా మీ అభిమానం వల్ల ఇంత తొందరగా క్యూర్ అయినా. అసలు నేను ఇంత తొందరగా క్యూర్ అయితే అనుకోలేదు. నేను ఇలా క్యూర్ కావడానికి కారణం మీ అభిమానం. ఓకేనా అండి? ఓకే, మనం ఇందులో నుంచి ఒక 5 కార్డ్స్ తీస్తాను. ఓకేనా? 5 కార్డ్స్ తీస్తాను. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. ఓకేనా? 5 కార్డ్స్ తీస్తాను. 5 కార్డ్స్కి చెప్తూ వస్తాను. మీకు ఏది రిజనెట్ అయితే అది తీసుకోండి. ఓకేనా? మీరు ఫైల్ 1 సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మనసులో అనుకొని ఫైల్ 1 సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఏదైనా 4, 5 ఏదైనా కావచ్చండి. మీరు సెలెక్ట్ చేసుకునే ముందు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న వారి గురించి తలుచుకొని ఓకేనా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ టాపిక్ రిజనెట్ అవుతుంది. ఓకేనా అండి? ఓకే, చూద్దాం. మరి ఒక 5 కార్డ్స్ అయితే తీస్తా అని చెప్పా కదా, చూద్దాం. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి చూద్దాం. ఓకేనా? ఇగో 5 తీసానండి. ఓకే, తీసేద్దాం, ఈ పక్కన పెట్టుకుందాం.
కార్డ్స్ ఎలా వస్తే అలా పెట్టేస్తా. చూద్దాం. కనిపిస్తున్నాయండి కార్డ్స్? ఓకే. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 5. ఓకే, కనిపిస్తున్నాయా? ఓకే అండి. ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి రీడింగ్ అనేది బాగా రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇక్కడున్న ఫైల్లో మీకు నచ్చినది పిక్ చేసుకోండి. అంటే మీరు మనస్ఫూర్తిగా అనుకోండి, మీకు ఏది నచ్చుతుంది. ఫైల్ 1 అంటే ఇది, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 5, ఫైల్ 4, ఓకేనా, 5. మీరు ఏదైనా కానీ పిక్ చేసుకోండి, ఓకేనా. అంటే ఓకే, ఫైల్ 1 వారికి ఏమొస్తుందో చూద్దాం మరి, ఓకేనా. అంటే ఫైల్ 1 వారు యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఇది కూడా మనకి కార్డు రివర్స్లో వచ్చిందండి. అంటే వీరు సరే క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ ఫైల్ 1 వారైతే ఎలా ఉన్నారు అని అంటే, వారి ఎనర్జీస్ అనేది చెప్పుదామంటే కూడా వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నారండి. వారు అనుకున్న పనులు కావట్లేదు. వారు ఒక పని అనుకుంటే ఒక పని జరుగుతుంది, ఏది జరగకూడదు అని అనుకుంటే అదే జరుగుతుంది. అందువల్ల వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, జగ్లు అవుతున్నారు, స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు. నిజంగా వీళ్ళు దేనికోసమో ఆరాట పడుతున్నారు. అదేంటో మరి చూద్దాము. మరి దేనికోసమో ఆరాట పడుతున్నారు, అదేంటి చూద్దాం. ఫైల్ 1 వారికి చూద్దాం మరి దేనికోసం ఆరాట పడుతున్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీసి చెప్తాను, ఓకేనా. అంతా ఆ పొజిషన్లో ఉండడానికి గల అవసరమేంది చూడండి. తను చెప్పాను కదా దేనికోసం ఆరాట పడుతున్నారని. నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఒక 2 సమస్యల మధ్య ఇరుక్కుపోయారు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ ప్రాబ్లం కావచ్చు, ఇంకెవరికైనా నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవచ్చు, లేకపోతే కెరియర్ పరంగా జాబ్ రావట్లేదని కావచ్చు, ఎగ్జామ్స్ తను అనుకున్నంతగా మంచిగా రాసినప్పటికి కూడా పాస్ మార్కులు రాకుండా, అంటే జాబ్కి అర్హులు కాలేదు అని అలాంటి సిచ్యువేషన్లో నేపథ్యంలో ఉండొచ్చు. ఏదైనా కావచ్చండి. లేదంటే లవర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా లవర్సు, పిల్లలు, పెళ్ళి, ప్రతిదీ మన ఫ్యూచర్లో మన లైఫ్లో ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఇందులో మనకు రిజనెక్ట్ అయ్యేలాగానే ఉంటుందండి, ఓకేనా. మీ పర్సన్ ఎనర్జీస్ అంటే ఈ ఫైల్ 1 వాళ్ళు ఎవరైతే పిక్ చేసుకున్న వారికి చెప్తున్నారు, మీ పర్సన్ చాలా అంటే బాధల్లో ఉన్నారండి. చాలు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. తను అటు 2 సమస్యల మధ్యలో జగలవుతున్నారు. అంటే చాలు రూట్స్ అనేది క్రాస్ చేస్తున్నారు. వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే పొజిషన్లో ఉన్నారు. సేమ్ అదే, అంటే వీళ్ళు మేబీ కొంతమంది చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి బ్రతికే వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి, ఓకేనా. ఇగో చూడండి, వీళ్ళు నిజంగా నాకు తెలిసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలానే మ్యారేజ్ చేసుకోవడానికి మ్యారేజ్ చేసుకోవడానికి కావచ్చు, అదర్ రిలేషన్షిప్స్ ఏమైనా ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడకపోవచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికి కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి కొంతమంది తెలుసుకోవడం అనేది జరుగుతుందండి మీకోసం, ఓకేనా. అసలు కొంతమందికి అనుమానం అనేది ఉంటుంది. గట్లనే అనుమానంతో మీకోసం అనేది ఇతరులను తెలుసుకోవడానికి ఇట్లా జరుగుతుంది. ఇలా వేరే వాళ్ళతోటి చర్చించడం అనేది అయితే కంపల్సరిగా జరుగుతుంది. అందుకే వీళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఇట్లా 2 ఆఫ్ సోర్డ్స్ అంటే వీళ్ళు నిజంగా చెప్తున్నా చాలా చాలా క్రిటికల్ పొజిషన్. అంటే చాలా వాళ్ళ మైండ్ ఎట్లా అంటే వాళ్ళ మాట వినట్లేదండి. నిజంగా చెప్తున్నా, చాలా అంటే టెంపరేచర్ మొత్తం ఎట్లా అంటే వాళ్ళు వాస్తవానికి
అస్సలు మైండ్ పనిచేస్తలేదు, టెంపరేచర్లో ఉన్నారు వాళ్ళు. అస్సలు ఒక పని అనుకుంటే ఒక పని అవుతుంది, అసలు ఏమి కూడా అనుకున్నది కావట్లేదండి పైల్వాన్ వారికి. మరి ఇంకేమైనా ఉందా చూడండి. వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉండలేకపోతున్నారు, ఏది తీసుకోలేకపోతున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఈ పైల్వాన్ ఎవరో ఉన్నారు కానీ మామూలుగా కదండి. పైల్వాన్ కార్డ్ ఎవరు ఎంచుకున్నారో వాళ్ళు మీకు కుదిరితే ఎంచుకున్న వారు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, కామెంట్ పెట్టచ్చు. చాలా బాధలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా అసలు నిజంగా చెప్తున్నా, బయటకి చెప్పుకోలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాలేకపోతుందండి. ఈ పైల్వాన్ వాళ్ళకి వచ్చింది ఇదండి. ఓకేనా, పైల్ 1 అయిపోయిందండి. ఇప్పుడు మనం పైల్ 2 చూద్దాం. ఓకేనా, పైల్ 2 చూద్దాం. చూద్దాం పైల్ 2 ఏముంది. వావ్, పైల్ 2 ఎవరు తీసుకున్నారో కానీ చాలా అదృష్టవంతులండి. ఎందుకనగా ఇక్కడ విడిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఫైల్ 2లో ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఖచ్చితంగా ఫైల్ 2లో రీయూనియన్ ఉంది, హ్యాపీగా ఉండగలుగుతారు. సంతోషం అనేది వీళ్ళ లైఫ్లో స్టార్ట్ అయ్యింది. అసలు నిజంగా చెప్తున్నా, ఇంప్రెస్ అయ్యారు. అంటే ఈ మధ్య అంటే లవ్ ప్రపోజల్ రావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ ఎట్లా అంటే పట్టిందల్లా బంగారం అన్నట్టు చాలా చాలా బాగుందండి. రీయూనియన్ ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నంబర్ బ్లాక్లో ఉన్నవారికి కానీ ఏది కానీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారు కానీ ఎలాంటి రిలేషన్షిప్ అయినా కానీ మీరు అనుకుంటున్నట్టు ఎవరైతే దూరం అయ్యారో వారు దగ్గర అవుతారు, సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కొత్తగా ఇంప్రెస్ చేస్తున్నారు. ఎక్కువ ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనిపిస్తున్నారండి. 100లా 90% పెళ్ళైన వారు కనిపిస్తున్నారు. చూడండి ఎంత మంచి పిక్ కార్డ్. ఇటు ఆరెంజ్ క్రిస్టల్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. చూడండి, రీయూనియన్ అండ్ ద ఫుల్ కార్డ్. ఓకేనా, ద ఇంప్రెస్. చూడండి, మంచి సెలబ్రేషన్. ఇంత మంచిగా అసలు ఈ 100 కార్డులు తీసినా ఇంత మంచి కార్డ్స్ రావడం చాలా రేర్ అండి. నిజంగా చెప్తున్నా, ఈ ఎంత గుడ్ అంటే అంత గుడ్. చాలా అదృష్టవంతురాలు, ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ఫైల్ 2 ఎవరికైతే వచ్చిందో కామెంట్లో పెట్టండి అమ్మ. సరేనా, నేమ్స్ పెట్టండి, కామెంట్లో పెట్టండి. ఫైల్ 3 చూద్దాం. ఓకేనా, నిజంగా చాలా అదృష్టవంతులండి ఫైల్ 2 వాళ్ళైతే. ఎంత బాగా వచ్చిందంటే ఇంకా చెప్పొద్దు. ఇంకా అవి మాట్లాడుకోవడానికి మాటలు కూడా సరిపోవు. అమృతం ఏమంటారు, సాక్షాత్ మా భగవంతుడు ప్రత్యక్షమైన అంత ఆనందం ఉండదేమో. చూద్దాం ఈ ఫైల్ 3. ఓ సూపర్, ఇది కూడా చాలా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ఏందో నక్కదోక దొక్కినట్టున్నా నేను. వావ్, మిరాకిల్. నిజంగా నాకే ఆనందం వేస్తుంది. సూపర్. చూపిస్తా అండి మీకు, నిజంగా చూపిస్తా. ఇగో చూడండి ఫైల్ 3కి ఏమొచ్చింది, ప్రేమ. అంటే చాలా, అంటే ఇది కూడా మ్యారేజ్ అయిన వారికి, మ్యారేజ్ చేసుకోబోతున్న వారికి, అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారికి, అంటే ఎలాంటి వారైనా పర్వాలేదండి. ఇంట్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా ఇంకా రిలేషన్షిప్ ఉండొచ్చు, వీడియోస్కి కావచ్చు, విడాకులు తీసుకున్న వారికి కావచ్చు, ఎవరికైనా అందరికీ వర్తిస్తుంది. ఓకేనా, వీరికి ఏదొచ్చిందంటే స్పై చేస్తున్నారు. అంటే ప్రేమగా మీకోసం వెతుకుతున్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీ ఫోటో చూస్తున్నారు, మీ జ్ఞాపకాలు. ఎక్కువగా అంటే వీరు ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళైతే కనిపిస్తున్నారు. ద డెవిల్ గాడ్, ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నవారు కనిపిస్తున్నారంటే ఎక్కువగా మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మంచి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారండి. బాధలు అయితే ఏమీ లేవు, సంతోషం. ఓకేనా, అది కూడా బాగుంది. ఓకే, ఫైల్ 4 చూద్దాం. మరి ఎవరికి ఏది రిజనెట్ అయ్యింది కామెంట్లో పెట్టండి, చూద్దాం ఎంతమందికి ఏది రిజనెట్ అయిందో నాకు కూడా తెలుస్తుంది చూసిన వాళ్ళు. ఓకేనా, ఫైల్ 4 చూద్దాం ఏముంది. వావ్, ద ఎంపరర్. అబ్బా, తగ్గట్టుగానే వస్తున్నాయిలే కార్డ్స్, సూపర్. వావ్, నిజం, ఇదేందబ్బా విచిత్రంగా గిట్ల వస్తున్నాయి. ఇగో ఫైల్ 4
ఎవరైతే ఎంచుకున్నారో ద ఎంపరర్ అంటే ఈగో ఎక్కువగా ఉంటుంది. అన్ని గొడవలకు కానీ దేనికి కానీ ప్రతి దానికి నువ్వెంత నాకంటే గొప్పనా, అంతేం లేదు. అంటే ప్రేమనే అనుకోండి, నాకంటే గొప్పగా ఎవరు ప్రేమించలేరు, నాకంటే ఎక్కువగా ఎవరు పని చేయలేరు. వర్క్ అనుకోండి, జాబ్ అనుకోండి, కెరియర్ అనుకోండి, ఎలాంటి ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఎలాంటిదైనా పర్వాలేదు, మీరు ఎలా అర్థం చేసుకుంటే అలా వస్తుంది. వారికంటే ఏది కాదు అని ఒక ఈగోయిస్ట్ పర్సన్ అంటే వీళ్ళకైతే అలా మనసుకు వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా కార్డు కూడా అలాగే వచ్చిందండి. ఓకే, వీరు నిజంగానే మూన్ కార్డ్ అంటే కొంచెం ఏదైనా సరే ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నా కూడా కొంచెము వీళ్ళు హ్యాపీగా ఉండలేకపోతారు. ఉండడానికైతే ఇప్పుడు కొంతమంది ఈ ఫైల్ 4 కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కనిపిస్తున్నారు. ప్రపోజల్కి ఎదురు చూస్తున్న వారైతే కనిపిస్తున్నారు. కింగ్ ఆఫ్ సోర్స్ అయితే మీకు ఖచ్చితంగా మీకు మంచి అయితే జరగబోతుందండి. ఇప్పుడు మంచి జరగబోతుందండి. ఓకేనా, ఇదైతే కరెక్ట్ అండి. చాలా మంచి అయితే జరగబోతుంది. ఒక మరి ఫైల్ 5 ఎంత చూద్దాం. అదేముందో కూడా తెలీదు. కా నేను పిక్ చేసుకున్న వారికి అందరికీ చెప్తున్నాను. ఎవరెవరు పిక్ చేసుకున్నారో, ఎవరికి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టండి. ఓకేనా, చూద్దాం. వావ్, చూడండి. ఓకే, ఈ ఫైవ్ వారికి రివర్స్లో వచ్చింది. ఎలా తీసుకుంటే అలా తీసుకోవాలి. ఎపిసోడ్స్ చాలా అంటే కష్టపడగల మనుషులు, ప్రేమ చాలాగానే ఉంటుంది. అంటే ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, పెళ్ళైన వారికి, పెళ్ళి కాని వారికి కూడా అందరికీ వర్తిస్తుందండి. చాలా హ్యాపీగా ఉంటారు. అబ్బా, నిజంగా చెప్తున్నా, మస్తే. అవునండి, నిజంగా ప్రేమకు చిహ్నము ఎరుపు రంగు అన్నట్టు నిజంగానే ఇది. ఇగో ప్రపోజ్ చేసుకుంటున్నారు, ప్రేమ ఉంది, లేదని నేను చెప్పను. కష్టపడి గుణగణాలు ఉన్న మంచి వ్యక్తి అండి. మీరు ఎవరైతే ఈ 5 సెలెక్ట్ చేసుకున్నారో చెప్తున్నా, చాలా కష్టపడతారు. దానికి ఈ మీకు నచ్చినంతగా అంటే మీకు అదుపులేని ప్రేమ అయితే ఉంది. చాలా అంటే ఒకరినొకరు చూసుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్, చాలా ప్రపోజ్ చేసుకుంటున్నారు. చాలా ప్రేమ ఉంది, చాలా పాజిటివ్గా ఉన్నారు, నెగిటివ్గా ఏం లేరండి. మీరు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా ప్రతి పని కూడా మీరు తొందరగా చేయాలనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ చేయడానికి అర్జెంటుగా పరిగెత్తడానికి అయితే ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, మాట్లాడుకోలేని వాళ్ళకి అయితే తొందరలోనే మంచి రోజులు వస్తాయి. ఓకేనా, మరి వారి ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకేనా, వారి ఫీలింగ్స్ ఏంటి, ఒక్కొక్క ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 5 వారికి 4 వారికి అందరికీ చూద్దాం. ఓకేనా, ఎవరికి ఏది వస్తుందో చూద్దాం. నేను ఒక్కొక్కటి పెడతాను. ఇగో ఇది ఫైల్ 1 వారికి, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5. ఓకే, ఫైల్ 1 చెప్పాను కదా వాళ్ళు బాధల్లో ఉన్నారని. చూడండి, చెప్పాను మీకు, అప్పుడే చెప్పాను. యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇవన్నీ మీకు చూపించాను ఫైల్ 1 వారికి. ఇగో చూడండి, ఇది కూడా అలాగే వచ్చింది. ఓకేనా, చాలా అంటే నిజంగానే వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నానని అయితే చాలా బాధపడుతున్నారు. చెప్పాను కదా, చాలా సమస్యలలో ఉన్నారని. మిమ్మల్ని మిస్ అవుతున్నారని బాధపడుతున్నారు. చెప్పాను కదా, ఇది మాత్రం చూసే వాళ్ళు అదృష్టవంతులు అని. ఇక్కడ కూడా అదే వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఎంత అదృష్టం అంటే చెప్పలేను. చాలా అంటే మిమ్మల్ని రొమాంటిక్గా చాలా ఊహించుకుంటున్నారు. వారి రొమాంటిక్ ఫీలింగ్స్, లేట్ నైట్ థాట్స్ కానీ ఏది కానీ వాళ్ళకి అన్నీ మీరు గుర్తుకొస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు పక్కన లేకపోయినప్పటికీ కూడా మీరు పక్కన ఉన్నట్టు ఏదో తను ఇక అన్నీ మంచి రొమాన్స్ ఫీలింగ్ అయితే ఉందండి. రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. చూడండి, నేను చెప్పాను కదా సెలబ్రేషన్ చేసుకునేది ఉంది అని. ఈ ఫైల్ 3 ఓకేనా. డోంట్ వరీ టు పాజిటివ్, జస్ట్ బీ ట్రస్ట్ అంటే నన్ను నమ్ము అంటే నిజంగానే చాలా చాలా అంటే ఎంజాయ్ చేయబోతున్నారు. చాలా బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఒకరినొకరు
మీరెంత ఇష్టపడుతున్నారో వాళ్ళు కూడా గంతే ఇష్టపడుతున్నారు. చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా అంటే ఊహించలేనంత దగ్గర అయిపోయారు. ఇది ఫైల్ 3 వారికి. ఫైల్ 4 వావ్, ఇది కూడా బాగుందండి. చాలా చాలా లవ్ని మీరు చెప్పాను కదండి, ప్రేమగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారని. ప్రేమగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హక్ చేసుకొని తన మనసులో ఉన్న ప్రేమంతా మీకు చెప్పాలని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నారండి. ఓకేనా? అంటే ఇంటర్కేల్ అంటే వాళ్ళు ఏదైనా సరే కానీ అన్నీ మీకోసం పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి, ఖచ్చితంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా హక్ చేసుకొని మీకు వాళ్ళ ప్రేమని తెలియజేయాలని అయితే అనుకుంటున్నారండి. ఓకేనా? ఇది 5 వారికి చూద్దాం. వావ్, నిజంగానే అండి, నమ్మలేకపోతున్నా. చాలా బాగుంది. గివ్ మీ నౌ లాస్ట్ ఐ వాంట్ టు స్టోరీ అవుట్. ఓకే, అంటే నా మాట విను, నా అంటే మీ అర్జెంటుగా పరిగెత్తుకొని వెళ్ళి నా మాట విను ప్లీజ్ రిక్వెస్ట్ అని చెప్పి తన ప్రేమని ప్రపోజల్ని వ్యక్తపరుస్తూ, అంటే తనకి ధైర్యం చెప్తూ నేనున్న ప్రతి విషయంలో అని చెప్తున్నారండి. ఓకేనా అండి? ఓకే, ఇప్పటి వరకు మనం ఇదంతా చూసుకున్నాము. ఓకే, ఇవన్నీ తీసేద్దాం. ఓకే, మరి చూద్దాం లైన్ చూద్దామండి. మనం చూసింది ఇప్పటి వరకు ఎంతవరకు ఎవరికి ఆ పరమశివయ్య రిజనెట్ చేస్తున్నాడు. మేబీ వస్తుందా, ఎస్ వస్తుందా, నో వస్తుందా చూద్దాం. ఓకేనా? ఓకే, ఎస్ వచ్చిందండి. సరే, ఇందులో ఆల్ఫాబెట్స్లో చూద్దాం ఎవరెవరు ఎన్ని నేమ్స్ వస్తాయి చూద్దాం. ఓకేనా? ఎక్కువ తీయని ఎంత వస్తే అంతే తీస్తా. ఓకే ఓకే ఎఫ్ ఎస్ హెచ్ పి డి యు ఎక్స్ జే జీ ఏ, ఈ లెటర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా అనిపిస్తున్నారండి. ఓకే అండి. ఓకే, ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఎంతవరకు అయితే రిజనెట్ అయితే అయిందో అంతవరకే తీసుకోండి. ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. టైమ్లెస్ రీడింగ్ అండి ఇది. ఓకేనా? మీరు మీరు ఎలా ఊహించుకుంటే అలా అనిపిస్తుందండి. ఓకేనా? మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారో అలాగే మనస్ఫూర్తిగా ఊహించుకొని చూడండి. ఓకేనా? ఓకే, మరి ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.